शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 61వ సర్గము. శ్రీరాముడు విరహమునకు లోనై వ్యధ చెందుచుండగా సౌమిత్రి ఆయనను ఓదార్చుట. వారు ఇరువురును జానకికై ఆ వనమునందు అంతటను అన్వేషించుట. దృష్ట్వాశ్రమ పదం శూన్యం రామో దశరథాత్మజః రహితాం పర్ణశాలాం చ విధ్వస్తాన్యాసనాని చ అదృష్ట్వా తత్ర వైదేహీం సన్నిరీక్ష చ సర్వసః ఉవాచ రామః ప్రాకృత్య ప్రగృహ్య రుచిరౌ భుజౌ. దశరథుని కుమారుడైన శ్రీరాముడు ఆశ్రమ ప్రదేశం అంతయును శూన్యముగా చూచి పర్ణశాల యందు అడుగిడెను. అచ్చట కూడా సీత కనిపింపలేదు. కానీ అందలి ఆసనములన్నీను చెల్లాచెదురుగా పడియుండుటను అతడు గమనించెను. ఆమె కొరకై ఆ చుట్టుప్రక్కల అంతటను బాగుగా గాలించెను. వైదేహి కనబడకపోవుటచే అతడు సీతా సీతా అని బిగ్గరగా కేకలు వేయుచు లక్ష్మణుడి బలిష్టములైన భుజములను పట్టుకొని ఇట్లనెను. క్వను లక్ష్మణ వైదేహి కంవా దేశమితో గత కేనాహృత వా సౌమిత్రే భక్షితా కేన వా ప్రియా. ఓ సౌమిత్రి, సీత ఎక్కడా? ఇచ్చట నుండి ఎక్కడికి వెళ్ళిండును? నా ప్రాణతుల్య అయిన ఆమెను ఎవ్వరైనను అపహరించేందురా, లేక ఎవ్వరైనను చంపి తినియుందురా? వృక్షేనాచ్ఛాద్య మది యదిమాం సీతే హసితుమిచ్చసి అలం తే హసితేనాజ్య మాం భజస్వసు దుఃఖితం. యైః సహ క్రీడసే సీతే విశ్వస్తైర్మృగ పోతకైః ఏతే హీనాస్త్వయా సౌమ్యే ధ్యాయంత్యాస్రా విలేక్షణాః. ఓ సీత, చెట్టు చాటున దాగికొని నన్ను ఆట పట్టించుచున్నావా? ఇంక నీ సరసములు చాలును. నీకై పరితపించుచున్న నన్ను ఆదరింపుము. ఓ సౌమ్యురాలా, మచ్చికతో నీతో ఆడుకొను జింక పిల్లలు నీవు కనబడకుండుటచే నిన్నే స్మరించుచు కన్నీరు గార్చుచున్నవి. సీతయా రహితోహం వై నహి జీవామి లక్ష్మణ మృతం శోకేన మహత సీతాహరణజేన మాం పరలోకే మహారాజో నూనం ద్రక్ష్యతి మే పిత కథం ప్రతిజ్ఞాం సంసృత్య మయా త్వమభియోజితః అపూరయిత్వా తం కాలం మత్స్యకాశమిహాగతః కామవృత్తం అనార్యం మాం మృషావాదినమేవ చ ధిక్ త్వామితి పరే లోకే వ్యక్తం వక్ష్యతి మే పిత.
ఓ లక్ష్మణ, సీత లేకుండా నేను జీవింపజాలను. ఆమె ఎడబాటుచే తీరని శోకముతో స్వర్గస్థుడనగుట నిశ్చయము. అక్కడ మన తండ్రి అయిన దశరథ మహారాజు తప్పక నన్ను చూచును. అప్పుడు అతడు 14 సంవత్సరముల పాటు వనవాసము చేయము అని నేను నిన్ను ఆజ్ఞాపించి ఉంటిని కదా. ప్రతిజ్ఞాపూర్వకముగా అందులకు నీవు సమ్మతించి వనములకు ఏగితివి కదా. ఆ గడువు ముగియక ముందే నా కడకు ఇట్లు వచ్చితివేమి అని నన్ను నిలదీయును. మరియు ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తించువాడును దుర్జనుడును అసత్యవాదిని అయిన నన్ను మన తండ్రి స్వర్గలోకమున చీకొట్టును. వివసం శోక సంతప్తం దీనం భగ్న మనోరథం మామిహోత్సృజ్య కరుణం కీర్తిర్నర మివానృజం క్వగచ్చసి వరారోహే మాం నోత్సృజ్య సుమధ్యమే త్వయా విరహితశ్చాహం మోక్షే జీవితమాత్మనః. ఓ సుందరి సీత, నేను నీయందే మనసు నిలిపినవాడను, నీ అధీనుడను, దీనుడను, మనోరథములు ఈడేరక నిస్పృహకు లోనైన వాడను. కపటి అయిన వారిని కీర్తి పరిత్యజించినట్లు నీవు నన్ను దైన్యమునకు గురిచేసి ఎక్కడికి వెళ్ళితివి? సాధ్వివైన నీవు నన్ను విడిచి వెళ్ళుట తగని పని. నీ ఎడబాటునకు లోనైన నేను నా జీవితమును చాలించెదను. ఇతీవ విలపన్ రామ సీతా దర్శన లాలస నా దదర్శ సుదుఃఖార్తో రాఘవో జనకాత్మజాం. ఇట్లు శ్రీరాముడు సీతను చూచుటకై తహతహ పడుచు విలపించసాగెను. కానీ దుఃఖార్తుడైన ఆ రాఘవునకు జానకి జాడ మాత్రము కరువయ్యను. అనాసాదయమానం తం సీతాం దశరథాత్మజం పంకమాసాద్య విపులం సీదంతమివకుంజరం లక్ష్మణో రామమత్యర్థం ఉవాచ హితకామ్యయా. విశాలముగానున్న అడుసులో కూరుకొని పోయిన ఏనుగు వలె సీతజాడ తెలియక దుఃఖమగ్నుడై విలపించుచున్న ఆ దాశరథిని చూచి లక్ష్మణుడు ఆయన హితమును గోరుచు ఇట్లు నుడివెను. మా విషాదం మహాబాహో కురుయత్నం మయా సహ ఇదం చ హి వనం శూర బహుకందర శోభితం ప్రియకానన సంచార వనోన్మత్తా చ మైథిలి సా వనం వా ప్రవిష్టా స్యాత్ నళనీం వా సుపుష్పితాం సరితం వాపి సంప్రాప్త మీనవంజుల సేవితాం స్నాతుకామా నిలీనా స్యాత్ హాసకామ వనే క్వచిత్ విత్రాస ఇతుకామా వా లీనా స్యాత్ కాననే క్వచిత్ జిజ్ఞాసమానా వైదేహి త్వాం మాం చ పురుషర్షభ తస్యా హన్వేషణే శ్రీమన్ క్షిప్రమేవ హతావహై. ఓ మహాబాహు, దుఃఖింపకము. మనం ఇద్దరము కలిసి సీతాదేవిని వెదుకుదము. ఈ వనము గుహల వంటి పెక్కు పొదరిండ్లతో విలసిల్లుచున్నది. వనములలో సంచరించుటకును నిర్మల జలములలో స్నానమనర్చుటకును మైథిలి మిగుల మక్కువ పడుచుండును. కనుక వనమునందు గాని కమలములతో కలకలలాడుచున్న సరస్సులో గాని ప్రవేశించి ఉండవచ్చును. చేపలతోడను ప్రబ్బలి చెట్లతోడను కూడి ఉన్న నదికి స్నానము చేయుటకై వెళ్ళి ఉండవచ్చును. పరిహాసమునకై ఏదైనా ఒక వనమున దాగి ఉండవచ్చును. మనలను భయపెట్టుటకు గాని మన అన్వేషణ సామర్థ్యమును తెలుసుకొనుటకై గాని ఏ అరణ్యమునందైనను దాగికొని ఉండవచ్చును. కావున ఓ అన్న, వెంటనే ఆమెను అన్వేషించుటకై పూనుకొందము. వనం సర్వం విచినువో యత్ర సా జనకాత్మజ మన్యసే యది కాకుత్స మాస్మశోకే మనఃకృధ. ఓ సోదరా, నీవు సమ్మతించినచో ఆ జానకి కొరకై వనమునందంతటను అడుగడుగునను గాలింతము. ఇక నీవు మనస్సునందు ఏమాత్రము దిగులు పెట్టుకొనవలదు. ఏవ ముక్తస్తు సౌహార్దాత్ లక్ష్మణేన సమాహితః సహ సౌమిత్రినా రామో విచేతుముపచక్రమే. లక్ష్మణుడు ఇట్లు ప్రేమతో ఓదార్పగా శ్రీరాముడు మనస్సును దిటవు చేసుకుని తమ్మునితో కూడి సీతకై వెదుకసాగెను. తౌ వనాని గిరీంశ్చైవ సరితశ్చ సరాంసి చ నిఖిలేన విచిన్వానౌ సీతాం దశరథాత్మజౌ తస్య శైలస్య సానూని గుహాశ్చ శిఖరాని చ నిఖిలేన విచిన్వానౌ నైవ తామభిజగ్మతుః. ఆ అన్నదమ్ములు ఇరువురును ఏమాత్రము విసుగుపడక వనములను, గిరులను, నదులను, సరస్సులను సీత కొరకై పూర్తిగా అన్వేషింపసాగిరి. ఇంకను పర్వత సానువులను, గుహలను, శిఖరములను సమగ్రముగా గాలించిరి. కాని సీతజాడ తెలియదయ్యను. విచిత్య సర్వతః శైలం రామో లక్ష్మణమబ్రవీత్ నేహ పశ్యామి సౌమిత్రే వైదేహీం పర్వతే శుభాం. కొండలలోనూ కోనలలోనూ పూర్తిగా గాలించిన పిమ్మట రాముడు లక్ష్మణుడితో ఇట్లు పలికెను. ఓ సౌమిత్రి, ఈ పర్వతమునందు ఎచ్చటను మంగళస్వరూపురాలైన వైదేహి మాత్రము కనిపించుటలేదు. తతో దుఃఖాభి సంతప్తో లక్ష్మణో వాక్యమబ్రవీత్ విచరన్ దండకారణ్యం భ్రాతరం దీప్త తేజసం. అప్పుడు
దుఃఖమగ్నుడై పరితపించుచున్న లక్ష్మణుడు దండకారణ్యమును వెతుకుచున్న తేజస్వి అయిన అన్నతో ఇట్లు నుడివెను. ప్రాప్స్యసి త్వం మహాప్రాజ్ఞ మైథిలీం జనకాత్మజాం యథా విష్ణుర్మహాబాహు బలిం బద్ధ్వా మహీమిమాం. ఓ సర్వజ్ఞ, శ్రీ మహావిష్ణువు బలిని బంధించి ఈ భూమండలమును వలె నీవును శత్రువును నిర్మూలించి జానకిని పొందగలవు. ఏవ ముక్తస్థు సౌహార్దాత్ లక్ష్మణేన స రాఘవ ఉవాచ దీనయా వాచ దుఃఖాభిహతచేతన. లక్ష్మణుడు భక్తితో ఇట్లు పలుకగా సీతను గానక మనక్లేశమునకు గురి అయిన శ్రీరాముడు దైన్యస్వరముతో ఇట్లనెను. వనం సర్వం సువిచితం పద్మిన్య ఫుల్లపంకజా గిరిశ్చాయం మహాప్రాజ్ఞ బహుకందర నిర్జర నహి పశ్యామి వైదేహీం ప్రాణేభ్యోపి గరీయసీం. ఓ బుద్ధిమంతుడా, ఈ సమస్త వనమును వికసించిన పద్మములు గల ఇతడి సరస్సులను గుహలతో సెలయేళ్లతో ఒప్పెడి ఈ కొండను పూర్తిగా వెదికితిమి. నాకు ప్రాణముల కంటెను మిన్నైన వైదేహి మాత్రము కనబడలేదు. ఏవం స విలపన్ రామ సీతాహరణకర్షిత దీన శోక సమావిష్టో ముహూర్తం విహ్వలోభవత్. సీత కనిపింపకపోవుటచే కృషించి ఉన్న శ్రీరాముడు ఇట్లు విలపించుచు దీనుడై అంతులేని శోకమున మునింగినవాడై ఒక్క క్షణకాలము పాటు నిశ్చేష్టుడయ్యను. సంతప్తో హ్యవసన్నాంగో గతబుద్ధిర్విచేతన నిశసాదాతురోదీనో నిస్వస్యా సీతమాయతం. శ్రీరాముడు సంతాపమునకు లోనయ్యను, ఎంతయు కృషించియుండెను. ఆయన బుద్ధి పనిచేయకుండెను, ఫలితముగా నిశ్చేష్టుడయ్యను. దైన్యముతో బాధతో వేడి నిట్టూర్పులు విడుచుచుండెను. బహుళం సతు నిస్వస్య రామో రాజీవలోచన హా ప్రియేతి విచుక్రోశ బహుశో బాష్పగద్గద. కమలనేత్రుడైన ఆ శ్రీరాముడు పదే పదే నిట్టూర్చుచు కన్నీరుగార్చుచు మాటలు తడబడుచుండగా హా ప్రియా సీత అని మాటిమాటికిని బిగ్గరగా జానకిని పిలుచుచుండెను. తం తతః సాంత్వయామాస లక్ష్మణః ప్రియబాంధవః బహుప్రకారం ధర్మజ్ఞః ప్రసృతాంజలి. అనాదృత్య తు తద్వాక్యం లక్ష్మణోష్టపుటాచ్యుతం అపశ్యం స్తాం ప్రియాం సీతాం ప్రాక్రోశత్ స పునః పునః. అంతటా ధర్మజ్ఞుడు ఆత్మీయుడు అయిన లక్ష్మణుడు బద్ధాంజలి అయి వినయముతో శ్రీరాముని పెక్కురీతులా ఓదార్చెను. కానీ అతడు లక్ష్మణుని మాటలను సరకు గనక ఎంతకును తన ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవి కనబడకుండుటచే సీతా సీతా అని గట్టిగా పిలువసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 61తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 21వ సర్గము.